వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. ఇవాల్టి ముఖ్యాంశాలు. హెడ్లైన్ స్పాన్సర్డ్ బై GNR Golden Diamonds, YSR Junction, నర్సన్నపేట. మత్తు పదార్థాల నిర్మూలన లక్ష్యంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అభ్యుదయ సైకిల్ యాత్ర. ఈ సైకిల్ యాత్రలో పాల్గొన్న పలువురు మంత్రులు. రైతుల మేలు కోసమే రీసర్వే నిర్వహణ. శ్రీకాకుళం రూరల్ మండలం అంపోలులో 4వ విడత రీసర్వే ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు. కర్నూలు, కడప జిల్లాకు చెందిన 37,752 మంది రైతులకు 50,000 చొప్పున 128.33 కోట్ల రూపాయలు నేరుగా రైతుల ఖాతాల్లో జమ. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. రథసప్తమి ఉత్సవాల గోడపత్రిక కరపత్రం ఆవిష్కరణ. జనవరి 19 నుంచి 25వ తేదీ వరకు రథసప్తమి ఉత్సవాలు జరగనున్నాయని ఎమ్మెల్యే గొండిశంకర్ వెల్లడి. పంచాయతీ వ్యవస్థల అభివృద్ధికి కృషి చేసిన ఏపీ సర్పంచ్ల సంఘం, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్, ఏపీ సర్పంచ్ల సంఘం, ఉత్తరాంధ్ర ప్రతినిధులను అభినందించిన ఎమ్మెల్యే గొండిశంకర్. గార మండలం అంపోలు గ్రామంలో జరిగిన రీసర్వే ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్తో కలిసి కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. కుటుంబంతో ఎలాంటి రక్త సంబంధాలు కొనసాగిస్తామో అలాంటి బంధమే భూములతో కూడా ఉంటుందని, ఆ బంధాన్ని బలపరిచే బాధ్యత కూటమి సర్కార్ తీసుకుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. గార మండలం అంపోలు గ్రామంలో జరిగిన రీసర్వే ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు గొండిశంకర్, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్తో కలిసి ఆయన పాల్గొన్నారు. సభ కార్యక్రమం అనంతరం ఏర్పాటు చేసిన ర్యాలీ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2026 సంవత్సరంలో కేంద్ర మంత్రి హోదాలో తాను పాల్గొంటున్న తొలి అధికారిక కార్యక్రమం ఇది అని, జిల్లాలో కీలకంగా ఉండే అంపోలులో ఇది జరగడం ఆనందంగా ఉందని చెబుతూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. కేంద్ర మంత్రిగా గడిచిన 18 నెలలు దేశమంతా క్షణం తీరికలేని పర్యటనలు చేస్తూ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నామని స్పష్టం చేశారు. అంపోలు గ్రామంలో ఆలయ భూముల సమస్యలను పరిష్కరిస్తామని స్పష్టం చేసిన రామ్మోహన్ నాయుడు కమిటీలు వేసి ముందుకు వెళ్తామని కలెక్టర్ సూచించారు. 2.5 కోట్ల అభివృద్ధి పనులు అంపోలులో జరగనున్నాయని వెల్లడించారు. జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీరు అందిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, కూటమి శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. పాయకరావుపేటలో ప్రారంభమైన అభ్యుదయ సైకిల్ యాత్ర నేడు ఇచ్చాపురంలో ముగిసింది. 4 జిల్లాల మీదుగా 51 రోజుల పాటు 1300 కిలోమీటర్ల సాగిన అభ్యుదయ సైకిల్ యాత్ర మాదక ద్రవ్యాలు నిరోధించడంతో పాటు ప్రజలను చైతన్యపరిచేందుకు డ్రగ్స్ వద్దు బ్రో నినాదంతో గత సంవత్సరం నవంబర్ 21వ తేదీన అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో ప్రారంభమైన యాత్ర ఈ సంవత్సరం డిసెంబర్ 15వ తేదీన ఈ సైకిల్ యాత్ర శ్రీకాకుళం జిల్లాలోకి ప్రవేశించింది. జిల్లాలో 30 మండలాలను కలుపుతూ ఈ అభ్యుదయ సైకిల్ యాత్ర కొనసాగింది. ఈ యాత్రలో పోలీసులతో పాటు విద్యార్థులు, ప్రజా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రతి చోట విజయవంతం చేశారు. డిసెంబర్ 31న ఈ యాత్ర ముగించాల్సిన ప్రజల అభ్యర్థన మేరకు కొన్ని రోజులు పొడిగించారు. అభ్యుదయ సైకిల్ యాత్ర ముగింపు కార్యక్రమంలో భాగంగా ఇచ్చాపురం పోలీస్ స్టేషన్ ఆవరణలో పైలాన్ కూడా ఏర్పాటు చేశారు. ఈ అభ్యుదయ సైకిల్ యాత్ర ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడి అనిత, ప్రభుత్వ విప్ బెందాలం అశోక్, విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి, ఈగల్ టీం రవికృష్ణ, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి, సీనియర్ ఐపీఎస్ అధికారులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ అన్నదాతలకు అండగా ఉంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడించారు. రైతు శ్రేయస్సే తమ ప్రభుత్వ ధ్యేయమని, రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ అన్నదాతకు అండగా ఉంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. కోడుమూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో నిర్వహించిన ఉల్లి పంట సాగు చేసి నష్టపోయిన రైతులకు పరిహారం అందించే కార్యక్రమంలో మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ జిల్లాలో అకాల వర్షాలు రావడం వల్ల రైతులు తీవ్రమైన పంట నష్టం, ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చిందన్నారు. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ రైతుల సంక్షేమం, వారిని ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యంగా రైతుల కష్టాలను తీర్చడానికి ప్రభుత్వం సుమారు
130 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. ఉల్లి రైతుకు హెక్టారుకు 50,000 ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగిందని, చెప్పిన మాట ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే దాదాపు 130 కోట్లు మంజూరు చేశారన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నపూర్ణ అని, రాష్ట్ర అభివృద్ధికి నీటిపారుదల, వ్యవసాయ రంగాలు అత్యంత కీలకమన్నారు. 2014-19 కాలంలో వ్యవసాయ, ఇరిగేషన్ రంగాలు స్వర్ణయుగంగా మంత్రి అభివర్ణించారు. ఆ సమయంలో దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కేవలం ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం 50,000 కోట్లు ఖర్చు చేసి శరవేగంతో ముందుకు తీసుకుని వెళ్లడం జరిగిందన్నారు. వ్యవసాయ రంగంలో 7-8% ఉన్న జీడీని 17% వరకు తీసుకువెళ్లి దేశంలోనే వ్యవసాయ రంగం అగ్రగామిగా నిలిచిందన్నారు. 2019 తరువాత వచ్చిన ప్రభుత్వం ఈ 2 ముఖ్యమైన శాఖలను నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఇరిగేషన్ రంగానికి ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈ 4 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఎకరాకు నీరిచ్చే విధంగా ఇరిగేషన్ రంగాన్ని ముందుకు తీసుకువెళ్తున్నామని పేర్కొన్నారు. ఎవరూ ఊహించిన విధంగా బంపర్ క్రాప్ వచ్చినందుకు వ్యవసాయ శాఖ మంత్రిగా తాను చాలా సంతోషిస్తున్నా అన్నారు. కానీ పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర లేక రైతులు అవస్థలు పడుతున్నారన్నారు. తాను వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తరువాత మొట్టమొదటిగా మిరప పంటకు ధర పడిపోయిందని, కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకుని మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ ఏర్పాటు చేసి మార్కెట్ను స్థిరీకరించి మిర్చి రైతును ఆదుకున్న ప్రభుత్వం తమదని మంత్రి పేర్కొన్నారు. రైతు సంక్షేమమే మా ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రైతుల భవిష్యత్తును నాశనం చేసిన వైసీపీ పాలనను ప్రజలు ఇప్పటికే తిరస్కరించారని, ఇకపై కూడా రైతుల సమస్యలపై రాజకీయాలు చేసే వారికి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్తారని మంత్రి హెచ్చరించారు. కంచిలి మండలంలోని మండల విద్యాశాఖ కార్యాలయంలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కంచిలి పట్టణంలోని మండల విద్యాశాఖ కార్యాలయ ఆవరణలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను ఎంఈఓలు శివరాం ప్రసాద్, చిట్టిబాబు, రాష్ట్ర ఎంటీఎస్ ఉపాధ్యాయ సంఘం ప్రధాన కార్యదర్శి బడ్డపు కామేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో సందడిగా జరుపుకున్నారు. ఇందులో భాగంగా సావిత్రిబాయి పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సావిత్రిబాయి పూలే ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో షణ్ముఖరావు, నల్లాన రవి, దుద్ది బాలరాజు, శంకర్రావు, గోపి మరియు యూనియన్ నాయకులు పాల్గొన్నారు. విలువలతో కూడిన విద్యను అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే గుండెశంకర్ అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలకు ప్రభుత్వం కృషి చేస్తుందని శ్రీకాకుళం శాసనసభ్యులు గుండెశంకర్ పేర్కొన్నారు. శనివారం శ్రీకాకుళం రూరల్ మండలం సింగిపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పీఎం శ్రీ సమగ్ర శిక్ష ద్వారా నెలకొల్పిన డిజిటల్ లైబ్రరీ రూమ్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు. విద్యార్థులతో సాంకేతికత విద్యను అందించేందుకు డిజిటల్ లైబ్రరీ ఉపయుక్తకంగా ఉంటుందని, కేంద్ర ప్రభుత్వం సహకారంతో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కృషితో ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునిక లైబ్రరీను ఏర్పాటు చేసి విద్యార్థులలో సాంకేతికత విద్యను అందిపుచ్చుకునే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడించారు. స్కూల్ కి ఈ గ్రంథాలయం ఒక లైబ్రరీ శాంక్షన్ అవడం, అది మొన్న 4 నెలల కింద స్టార్ట్ చేసి ఈవేళ పూర్తి చేసుకోవడం జరిగింది. దీనికి 23.5 లక్షలు శాంక్షన్ అయ్యింది. 3,000 బుక్కులు సమగ్ర శిక్ష అభియాన్ నుండి మాకు రావడం జరిగింది. ఈ ఎంతో ఉపయోగకరంగా విద్యార్థులకి ఉపయోగపడుతుంది. ఈ లైబ్రరీలో అన్ని బుక్స్, అన్ని రకాల బుక్స్ అవైలబిలిటీ ఉంటాయి. ఓవరాల్ గా గౌరవ మానవ వనరుల శాఖ మంత్రి లోకేష్ అన్న గారు ఎడ్యుకేషన్ మంత్రిగా పదవి బాధ్యత చేపట్టినప్పటి నుండి కూడా కేంద్ర ప్రభుత్వ సహకారంతో, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో విద్యా ప్రమాణాలు మెరుగుపరచడం కోసం ఎన్నో రకాల స్కిల్ సెంటర్స్ అయితే, అలాగే ల్యాబ్స్ కానీ, అలాగే అటల్ ల్యాబ్స్, టీచరింగ్ ల్యాబ్స్ కానీ, అలాగే లైబ్రరీస్ కానీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో సింగిపురం పంచాయతీ సర్పంచ్ ఆదిత్య నాయుడు, ఎంపీటీసీ పండుగ సత్యం, సమగ్ర శిక్ష ఏపీసీ పి వేణుగోపాలరావు, పాఠశాల హెచ్ఎం, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. పాతపట్నం నియోజకవర్గ అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ను కలిసిన మామిడి గోవిందరావు.
పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు మామిడి గోవిందరావు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ను వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పాతపట్నం నియోజకవర్గంలో చేపట్టాల్సిన పలు ముఖ్యమైన అభివృద్ధి పనులపై చర్చించి వాటికి తగిన నిధులు మంజూరు చేయవలసిందిగా కలెక్టర్ను కోరారు. నియోజకవర్గంలో నెలకొన్న ప్రధాన సమస్యలను కలెక్టర్ వారి దృష్టికి తీసుకువెళ్లిన ఎమ్మెల్యే ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉండే అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. విద్యారంగ అభివృద్ధిలో భాగంగా మెలియాపుటి మండలంలోని జూనియర్ కాలేజీలకు అలాగే పాతపట్నం మండల కేంద్రంలో ఉన్న మోడల్ డిగ్రీ కాలేజీలకు ప్రహరీ గోడల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. సాగునీటి అవసరాల దృష్ట్యా నియోజకవర్గ పరిధిలోని 5 మండలాల్లో ఉన్న కడుమ, మాతల, రుగడ, ఎల్లంపేట, కొరసవాడ, పెద్దపద్మపురం, మాకనపల్లి తదితర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు తక్షణమే మరమ్మతులు చేయడానికి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయాలపై సానుకూలంగా స్పందించిన జిల్లా కలెక్టర్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. శ్రీకాకుళం రూరల్ మండలం సింగిపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే గుండెశంకర్ పాల్గొన్నారు. 18 నెలల పాలనలో రాష్ట్రంలో అభివృద్ధిని శరవేగంగా ముందుకు తీసుకువెళ్తున్నామని శ్రీకాకుళం శాసనసభ్యులు గుండెశంకర్ పేర్కొన్నారు. శ్రీకాకుళం రూరల్ మండలం సింగిపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలు, చేసిన అభివృద్ధి, చేయబోతున్న ప్రాజెక్టుల గురించి తెలియజేశారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో ప్రధాన దేవాలయాల అనుసంధానం ద్వారా ప్రత్యేక టూరిజం అభివృద్ధికి చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. ఒంటి అనే సంక్షేమ కార్యక్రమాలను 18 నెలల్లో అమలు చేశామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సహకారంతో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చొరవతో జిల్లాను ఎంతో అభివృద్ధి పథకంలోకి తీసుకువెళ్తున్నామని పేర్కొన్నారు. జనవరి 4న మొదటి ఫ్లైట్ టెస్ట్ ఢిల్లీ నుంచి భోగాపురంలో జరగనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం కల్పించే విధంగా రక్షణ చర్యలు తీసుకుంటున్నామని, తీర ప్రాంత రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా హార్బర్ జెట్టీలను నిర్మించనున్నట్లు వెల్లడించారు. సమావేశంలో సింగిపురం సర్పంచ్, సింగిపురం గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. కార్యకర్తలే టీడీపీకి బలమని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి బలమని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళంలోని కేంద్ర మంత్రి క్యాంపు కార్యాలయంలో టీడీపీ కార్యకర్త నెయ్యిల ప్రసాద్తో ఆయన భేటీ అయ్యారు. జిల్లాలోని కంచిలి మండలం బోరగం గ్రామానికి చెందిన నెయ్యిల ప్రసాద్ కరుడు కట్టిన టీడీపీ కార్యకర్త. పార్టీ అంటే అభిమానంతో విశేష కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో ఆ దిశగా చైతన్యం తీసుకొస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు తీసుకుంటే ట్రైసైకిల్పై తిరుమల వస్తానని మొక్కుకున్నట్టు ప్రసాద్ స్పష్టం చేశారు. డిసెంబర్ 20వ తేదీన ఈ బృహత్తర సైకిల్ యాత్రకు శ్రీకారం చుట్టిన ప్రసాద్ శుక్రవారం కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ప్రసాద్ను చూడగానే గ్రీవెన్స్ కార్యక్రమంలో ఉన్న కేంద్ర మంత్రి బయటకు వచ్చి ఆప్యాయంగా ప్రసాద్ను పలకరించారు. ఇలాంటి కార్యకర్తలే పార్టీకి బలమంటూ కితాబు ఇచ్చారు. తిరుమల యాత్రలో ఎలాంటి అవసరం ఉన్నా తనను సంప్రదించాలని భరోసా ఇచ్చారు. కేంద్ర మంత్రిని తిరుమల యాత్ర సందర్భంలో కలవడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని టీడీపీ కార్యకర్త ప్రసాద్ స్పష్టం చేశారు. పార్టీ కోసం ఇలానే పనిచేస్తూ ఉంటానని, ప్రజాకర్షక పాలన అందిస్తున్న కూటమి సర్కార్ పనితీరును ఈ యాత్ర ద్వారా మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్తానని స్పష్టం చేశారు. అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారిని శ్రీకాకుళం వాస్తవ్యులు సూర్యనారాయణమూర్తి దంపతులు దేవాలయంకు విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారిని లేటు కవిరాయి కామేశ్వరరావు, బాలత్రిపుర సుందరి దంపతులు జ్ఞాపకార్థం కోసం కొడుకు కవిరాయి సూర్యనారాయణమూర్తి, నేలవేణి దంపతులు దేవాలయంకు విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు. తదుపరి ఆలయ అన్నదాన పథకం నిమిత్తం ₹1,00,000 చెక్కును ఆలయ కార్యనిర్వహణ అధికారి కేఎన్విడి ప్రసాద్ కు అందజేశారు. తదుపరి వారికి ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. వారికి శ్రీ స్వామివారి ప్రసాదాలను చిత్రపటంను అందజేశారు. ఆమ్దల్వలస నియోజకవర్గం పురుషోత్తంపురం పంచాయతీ పరిధిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ దేశానికి అందించిన రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు, స్వేచ్ఛను కల్పించిందని, ఆయన ఆలోచనలు నేటి తరానికి నిరంతర మార్గదర్శకాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు.
శనివారం ఆమ్దల్వలస నియోజకవర్గం సర్బుజ్ని మండలం పురుషోత్తపురం పంచాయతీ పరిధిలోని పకీర్ సాహెబ్పేట గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. రాష్ట్ర పీయూసీ చైర్మన్ ఎమ్మెల్యే కూన రవికుమార్తో కలిసి కేంద్ర మంత్రి ఈ కార్యక్రమంలో పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే కూన రవికుమార్ మాట్లాడుతూ సామాజిక న్యాయం, సమానత్వం, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అంబేద్కర్ చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. కేవలం విగ్రహాలు ఏర్పాటు చేయడమే కాకుండా ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టడమే మనం ఇచ్చే నిజమైన నివాళని పేర్కొన్నారు. గ్రామాల సమగ్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా ఫకీర్ సాహిబ్ పేట గ్రామంలో సందడి నెలకొంది. నాయకులు ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, అంబేద్కర్ సంఘాల ప్రతినిధులు, గ్రామ పెద్దలు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీలకు సకాలంలో నిధులు రావడం సంతోషదాయకమని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండుశంకర్ పేర్కొన్నారు. గ్రామ పంచాయతీలకు సకాలంలో నిధులు రావడం సంతోషదాయకమని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండుశంకర్ పేర్కొన్నారు. శనివారం శ్రీకాకుళం నగరంలో ఓ హోటల్లో ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్, ఏపీ సర్పంచ్ల సంఘం నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే గొండుశంకర్ పాల్గొని మాట్లాడారు. గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం సకాలంలో డైరెక్టుగా సర్పంచ్ల ఖాతాల్లోని 15 ఫైనాన్స్ నిధులు జమ చేయడం అభినందనీయమని, పల్లె పండుగ 1-2 కింద 4000 కిలోమీటర్ల రహదారుల నిర్మాణం, విద్యుత్ లైట్లు, పారిశుద్ధ్యం మెరుగు, మురుగు కాలువల ఆధునీకరణ, పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు కల్పించుట, త్రాగునీరు, సాగునీరు, పిల్ల కాలువల ఆధునీకరణ వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం పంచాయతీలకు నేరుగా నిధులు అందిస్తుందని సర్పంచ్ల సంఘం పోరాట ఫలితమే అని పేర్కొన్నారు. ఛాంబర్ ప్రతినిధులను ఎమ్మెల్యే గొండుశంకర్ శాలువతో సత్కరించి అభినందించారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే శంకర్ను ఛాంబర్ ప్రతినిధులు శాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ వైవి రాజేంద్ర ప్రసాద్, ప్రధాన కార్యదర్శి ప్రతాప్ రెడ్డి, జిల్లా సర్పంచ్ల సంఘం అధ్యక్షులు పిన్నిడి వెంకట బానోజీ నాయుడు, రాష్ట్ర ప్రతినిధి అనేపు రామకృష్ణ, పలువురు సర్పంచులు, సర్పంచ్ల సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అరసవల్లి రథసప్తమి వేడుకలకు శ్రీకాకుళం వాస్తవ్యులు దీపక్ కర్నాని 10,000 వాటర్ బాటిల్స్ ను ఆలయానికి అందించారు. ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారిని శ్రీకాకుళం వాస్తవ్యులు దీపక్ కర్నాని రథసప్తమి నాడు 10,000 వాటర్ బాటిల్స్ ఏర్పాటు చేశారు. దేవాలయంకు వచ్చు భక్తులకు సౌకర్యార్థం సుమారు ₹1,00,000 విలువ గల వాటర్ డిస్పెన్సరీస్ 7 ఆలయ కార్యనిర్వహణ అధికారి సమక్షంలో కేఎన్వీడి ప్రసాద్ కి అందజేశారు. తదుపరి వారికి ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. వారికి శ్రీ స్వామివారి ప్రసాదాలు, ఫోటోను అందజేశారని ఆలయ కార్యనిర్వహణ అధికారి కేఎన్వీడి ప్రసాద్ తెలిపారు. రథసప్తమి ఉత్సవాల ప్రచార రథం ప్రారంభమైంది. రథసప్తమి ఉత్సవాలను విజయవంతం చేయాలని ప్రజలకు తెలియజేసేందుకు దేవాదాయ శాఖ, సూర్యనారాయణ స్వామి దేవస్థానం ఏర్పాటు చేసిన ప్రచార రథమును శనివారం శ్రీ 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 సూర్యనారాయణ స్వామి దేవాలయం వద్ద వేద పండితుల ఆశీర్వచనం, మంత్రోచ్చారణ చేసి స్థానిక ప్రజలు, చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ శోభారాణి, ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ, కార్యనిర్వహణ అధికారి కేఎన్వీడి ప్రసాద్, శ్రీకాకుళం శాసనసభ్యులు గొండుశంకర్ భక్తుల సమక్షంలో ప్రారంభించారు. రథసప్తమి ఉత్సవాలను జనవరి 19వ తేదీ నుండి 25వ తేదీ వరకు నిర్వహించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. దేవాదాయ శాఖ అధికారులు, వేద పండితులు, ఆలయ అర్చకులు, పురోహితులు సమక్షంలో రథసప్తమి సప్తాహ దినాలను విజయవంతం చేసేందుకు ప్రచార రథమును ప్రారంభించారు. 7 రోజులు వివిధ కార్యక్రమాలతో ముఖ్యంగా 1,00,000 పుష్పార్చన, సూర్య నమస్కారాలు, సౌరయాగ హోమం, స్వర్ణ అలంకరణ, స్వామివారి నిజరూప దర్శనం వంటి సేవలతో నిర్వహిస్తున్న రథసప్తమి ఉత్సవాలను విజయవంతం చేసేందుకు భక్తులు, ప్రజలు తరలి రావాలని భక్తులకు తెలియజేసేందుకు ప్రచార రథం గ్రామాల్లో భక్తులకు తెలియజేస్తారు. ఉత్సవాల గోడ పత్రిక, కరపత్రాలను కూడా ఎమ్మెల్యే గొండుశంకర్, చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ శోభారాణి, ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ, కార్యనిర్వహణ అధికారి కేఎన్వీడి ప్రసాద్లు ఆవిష్కరించారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.